ఈ కోవా బిళ్ళలు చేయాలంటే పాలు పంచదార ఉంటే సరిపోతుంది. కానీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోవాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ని పాటించాల్సింది. అవేంటో చూసేద్దాం పదండి. స్టవ్ మీద ఒక కడాయిలో 2 లీటర్ల చిక్కటి పాలను వేసుకొని ఈ పాలు పావు వంతు అయ్యే వరకు మరిగించుకోవాలి. పావు వంతు అనే కన్నా పాలు ఇలా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ స్టేజ్లో 200 గ్రాముల వరకు చక్కెరని వేసుకొని ఖచ్చితంగా కలుపుకుంటూ మాడిపోకుండా ఈ కోవాని దగ్గరకు వచ్చే వరకు, అంటే ఇందులో ఉన్న నీటి శాతం అంతా పోయి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న ఒక కప్పును తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేడిగా ఉన్నప్పుడే ఒక 10 నిమిషాల పాటు స్మాష్ చేసుకోండి. మొత్తానికి ఇలా పిండి ముద్దలాగా అవ్వాలి. అప్పుడే కోవాకి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా కోవా ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసిన తర్వాత జస్ట్ ఫింగర్తో ప్రెస్ చేస్తే చాలు కోవా బిళ్ళలు అనేవి రెడీ అయిపోతాయి. అలాగే రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.